వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఒక హై క్లాస్ లగ్జరీ విల్లా సేల్కు తీసుకొచ్చాను. డైరెక్ట్ కస్టమరు. ఇది హైదరాబాద్ టు శంకర్పల్లి, శంకర్పల్లి టు హైదరాబాద్ హైవేకే ఈ వెంచర్ ఉంది. వెంచర్ పేరు అశోక కాదిరి సెంట్రల్ పార్క్. ఇది హైవేకే ఉంటుంది. ఇది టోటల్ 30 ఎకరాలు ఏమున్నది, 210 ప్లాట్లు మొత్తము. దాంట్లో మనదొక ప్లాటు, అందులో కన్స్ట్రక్టెడ్ విల్లా, న్యూ కన్స్ట్రక్టెడ్ విల్లా. అయితే ఇది 24 అవర్స్ సెక్యూరిటీ గల గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వెంచర్. ఈ విల్లా నేను షూట్ చేయడానికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ నన్ను ఆపి ఓనరు ఫోన్ చేసి మాట్లాడేంత వరకు నన్ను లోపలికి పోనీయలేడు. సో అంత సెక్యూరిటీ. ఇతని సెక్యూరిటీ గార్డ్ అక్కడ. అయితే యాక్చువల్గా నేను మొత్తం వెంచర్ షూట్ చేయాలంటే టైం సరిపోదు నాకు. జస్ట్ ఇట్లా పోతూ ఆ మధ్యన నేను షూట్ చేశాను. ఎంట్రన్స్ షూట్ చేయాలి, అసలు ఎంట్రన్స్ లోపలికి పోగానే షూట్ చేయాల్సింది, అది మర్చిపోయాను నేను. సో ఇలా నేను వెళ్తూ ఇటు మనకు గోడ కనిపిస్తుంది కదా, అది స్ట్రాంగ్ వాల్. మామూలుగా ఎక్కడైనా ప్రీకాస్ట్ అలాంటివి ఉంటాయి కదా, ఇది స్ట్రాంగ్ వాల్ ఉంది. టోటల్ వెంచర్కి కాంపౌండ్ వాల్, స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్. ఇప్పుడు ఈ విల్లా నేను షూట్ చేస్తున్నాను. ఈ విల్లా సేల్కు ఉంది. చూస్తున్నారు కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో విల్లా. సో ఇలాంటి ప్లేస్లో ఉంటే పొల్యూషన్ ఫ్రీ, పీస్ఫుల్ ఏరియా. సో ఇందులో సపరేట్గా మనకు క్లబ్ హౌజు, స్విమ్మింగ్ పూలు ఇవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి లాస్ట్లో నేను ఒక చిన్న వీడియో ఉంది, దాన్ని అటాచ్ చేస్తాను. ప్లస్ కొన్ని 2-3 ఫోటోలు కూడా అటాచ్ చేస్తాను. సో ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసిన విల్లాస్ కావు ఇవి, మనం చేసుకోవాలి కన్స్ట్రక్షన్. ఇది ఓనరు తన సొంతగా ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. టోటల్ ఆయన చాలా ఇంట్రెస్ట్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. కాకపోతే అతను అమెరికా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇది ఇలా వదిలేసిపోతే మళ్ళీ ఇది డ్యామేజ్ అవుతుంది వాడకపోతే అనే ఆలోచనతో దీన్ని అమ్మి వెళ్ళాలని అతను డిసైడ్ చేసి నన్ను పిలిపించి ఇది అమ్మండి రావు గారు అని చెప్పారు. సో అతను డిస్కషన్లో నాకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాకు కొన్ని చెప్పాడు. కంప్లీట్ రెడ్ బ్రిక్స్ వాడానని చెప్పాడు. అండ్ శాండ్ కూడా రివర్ శాండ్ వాడాను అని చెప్పాడు. సో ఒక సిస్టమేటిక్గా కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇక్కడ ఇందాక మీకు హార్వెస్టింగ్ సిస్టమ్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెట్టాడు. ప్లస్ వాటర్ సంబంధించి ఫిల్టర్స్, ఏమంటారు, వాటర్ ఫిల్టర్ చేయడానికి. సో ఇది సపరేట్ పార్కు. ఇక్కడ ఒక ఇది సపరేట్ జనరేటర్. అంటే ఆల్రెడీ వెంచర్కు ఒక జనరేటర్ ఉంది, కాకపోతే ఇతని విల్లా కోసం ఇతను సపరేట్ జనరేటర్ ఒకటి పెట్టుకున్నాడు. మొత్తము మీరు వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తే మీరు మొత్తం సైట్ విజిట్ చేసినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతిసారి కస్టమర్ని సైట్ విజిట్ చేయించలేము కాబట్టి మ్యాక్సిమం మీరు ఇది చూసి డిసైడ్ చేసుకుంటే సైట్ తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. సో ఇది చిన్న అది వాచ్మెన్ ఉండడానికి అది కట్టాడు. అది కూడా షూట్ చేశాను నేను. సో నేను వాల్స్ కూడా చూశాను. ఇతను కాంపౌండ్ వాల్ కూడా సూపర్ మంచి స్టోన్స్తో కట్టాడు. ఈ సిలిండర్స్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ ఒకటి దానికి డిసైడ్ చేశాడు. సో ఇది వాటర్ బూస్టర్. నెక్స్ట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది అంటే కంప్లీట్ వాటర్ తాగడానికి పనికొస్తాయి. మామూలు గ్రౌండ్ వాటర్ని కంప్లీట్ తాగడానికి పనికొచ్చే వాటర్గా చేస్తాయి. ఒక 500 లీటర్లు పట్టే సంప్ ఒకటి ఉంది. సో నేను మొత్తం కంప్లీట్గా లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇది మొత్తం 514 గజాల్లో 514 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ అండ్ నార్త్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అయితే నార్త్ ప్రిఫర్గా చేసుకొని కన్స్ట్రక్షన్ చేశాడు. సో ఇది ఎంట్రన్స్లోనే గెస్ట్ సిట్టింగ్ రూమ్ ఇది.
సో ఇది సెంట్రల్ ఏసీ కంప్లీట్ విల్లా సెంట్రల్ ఏసీ. సో ఏసీకి సంబంధించిన ప్లాంట్ కూడా దీనిపైన అమర్చారు, అది కూడా నేను మీకు చూపిస్తాను లాస్ట్లో. సో దీనికి సపరేట్ ఒక లిఫ్ట్, అంటే ఇది గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ నెక్స్ట్ పెంట్ హౌస్. సో ఇది గెస్టులు ఎవరన్నా వస్తే వాష్రూమ్ వాడుకోవడానికి, దీన్ని పౌడర్ రూమ్ అంటారు. సో ఇది లిఫ్ట్. సో ఈ లిఫ్ట్ మొత్తం లాస్ట్ పెంట్ హౌస్ వరకు వెళ్తుంది. దీని పక్కనే స్టెప్స్ ఉంటాయి, స్టేర్ కేసు. సో ఇదంతా నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ హాల్లో ఏముంది ప్లస్ కిచెన్ ఎట్లా ఉంది అనేది, హాల్లో ఒక బెడ్రూమ్, అంటే గ్రౌండ్లో ఒక బెడ్రూమ్, హాలు, కిచెను, అంటే 2 హాల్స్ ఉంటాయి పెద్ద పెద్దగా, ప్లస్ కిచెను అండ్ డైనింగ్ హాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చూపిస్తాను మీకు. సో ఇదొక హాలు. సో ఇందాక అక్కడనేమో సిట్టింగ్ ఎంటర్ అవ్వగానే సిట్టింగ్ కోసం అని ఫస్ట్ స్టార్టింగ్ హాల్ అది. లోపలికి వచ్చిన తర్వాత ఇదొక హాలు, ఇక్కడ టీవీ అవన్నీ ఉంటాయి. సో దీని పక్కనే డైనింగ్ హాల్ ఉంటుంది, దీని పక్కనే కిచెన్ ఉంటుంది. సో ఇది ఏసీకి సంబంధించిన మీకు ఇది చూపిస్తున్నాను చూడు, ఇవన్నీ ఏసీకి సంబంధించిన అవి ఆప్షన్స్. సో కన్స్ట్రక్షన్ చేశారు, వీళ్ళు అసలు వాడలేదు, జస్ట్ ఎక్కువ దీన్ని అసలు వాడలేరు అని చెప్పొచ్చు. ఇద్దరు ఏదో కొద్ది రోజులు ఉన్నామని చెప్పినట్టున్నారు అంతే. ఈ కిచెన్ అయితే అసలు వాడలేదంట కంప్లీట్గా. కొత్త 2 కిచెన్స్ ఉంటాయి, ఒకటి డ్రై కిచెన్, 2 వెట్ కిచెన్, 2 ఉంటాయి అన్నట్టు వెజ్ కిచెన్స్. అంటే ఇప్పుడు పనులు వచ్చి వండేసి వెళ్ళిపోవడానికి సపరేట్ దానికి అక్కడ సపరేట్ కిచెన్ ఉంటుంది. సో ఒకవేళ మనం వండుకుంటే సపరేట్ కిచెన్ ఉంటుంది, అంటే మనం చేసుకోవడానికి సపరేట్ కిచెను. ఎవరైనా పనులు వచ్చి ఒకవేళ చేసి పెడతానంటే వాళ్ళకి సపరేట్ కిచెన్ ఉంటుంది అది. సో 2 కూడా సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ పెద్దగా తేడా ఏముండవు. అయితే వీళ్ళు ఇంతవరకు కిచెన్ వాడలేదు, అన్నీ మొత్తం కంప్లీట్ A to Z, అంటే వెల్ ఫర్నిష్డ్. ఇందులో నుంచి ఏ వస్తువు కూడా అతను తీసుకెళ్ళాడంట, కంప్లీట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకే వదిలేస్తాడు. మీకు వార్డ్రూమ్స్ కూడా చాలా క్వాలిటీ వార్డ్రూమ్స్ ఉన్నాయి, నేను చూశాను. అయితే నేను లైవ్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నేను మ్యాక్సిమము ఓనర్ ప్రాపర్టీస్ ఉంటే నేను డైరెక్ట్ వెళ్ళి లైవ్గా షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రాపర్టీ నేను అమ్మేటప్పుడు ప్రాపర్టీ మీద నాకు పట్టు ఉండాలా కాబట్టి. సో నేను గ్యారంటీగా చెప్పగలను ఇది క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి. సో క్వాలిటీ పరంగా ఇది 100% 100కు 100 మార్కులు వేయచ్చండి. ఎందుకంటే నేను స్వయంగా విజిట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇది మనకు మామూలుగా డ్రై కిచెన్ అంటాం కదా. ఇక్కడ దీని పక్కనే మనకు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, బయట మీకు వాష్ ఏరియా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ నుంచి మనము బయటికి వెళ్ళొచ్చు. ఈ విధంగా బయటికి వెళ్తే ఇటు రైట్ సైడ్లో మీకు వాష్ ఏరియా ఉంటుంది, ప్లస్ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది సపరేట్గా. సో మనకి ఇక్కడి నుంచి కూడా మనము లోపలికి వెళ్ళడానికి ఇంకొక దారి, అంటే బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కానీ అట్లా అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఇది వాష్ ఏరియా కదా. సో ఇలా కూడా మనము బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది డోరు. సో ఇట్లా టోటల్ విల్లా చుట్టూ మొత్తము మీకు స్పేస్ వదిలారు వీళ్ళు. ఇవన్నీ విల్లాస్ కాబోతున్నాయి అతి త్వరలో. ఇప్పుడు ఇందులో అమ్మడానికి ఇంకా విల్లాస్ లేవు అసలు, అంటే రీసేల్కి కూడా ఎవరు అమ్మట్లేరు. ఇది డైనింగ్ హాలు. ఇక్కడ గజం వచ్చేసి ల్యాండ్ 85,000 నుంచి 90,000 అయితే నడుస్తుంది, కానీ ఇందులో దొరకవు, ఇందులో లేవు ఇంకా. ఇది ఒక బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూము. ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్ బాత్రూమ్ కంపల్సరీ ఉంది. అంటే ఇప్పుడు ఇది మీకు గ్రౌండ్లో చూపిస్తున్నాను. గ్రౌండ్లో ఒకటే బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూము హాలు ప్లస్ 2 హాల్స్ ఉంటాయి, ఒక కిచెన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక 3 బెడ్రూమ్స్ ఉంటాయి మళ్ళీ. తర్వాత పెంట్ హౌస్లో
ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇది బాత్రూము. ఇక్కడ రైట్ సైడ్లోనేమో మీకు అది వార్డ్రూమ్ అన్నట్టు ఇది కూడా మళ్ళా. అంటే ప్రతి బాత్రూమ్ ముందు ఈ వార్డ్రూమ్స్ ఉంటాయి, అంటే బట్టలు అవి పెట్టుకోవడానికి. ఇది వాష్రూము. సో ప్రతి బాత్రూంలో కూడా గీజర్లు ఉన్నాయి. అంటే అతను ఉండడానికి కట్టుకున్నాడు కాబట్టి హై క్లాస్గా హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. బట్ అనుకోకుండా అతనికి అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయో చూపిస్తాను. తర్వాత పెంట్ హౌస్ కూడా మీకు చూపిస్తాను. సో ప్రతి స్టెప్స్కి మీకు ఇట్లా లైటింగ్ ఉంటుంది. స్టెప్స్కి ఇందాక లైట్ వేయలేదు, ఇప్పుడు వేయించిన. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాలు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది దేవుడి రూమ్. అది కూడా నేను తర్వాత మొత్తం కంప్లీట్గా చూపిస్తా. సో ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ. సో ప్రతి బెడ్రూమ్కి మీకు ఏసీ ఆప్షన్ ఉంది, ప్లస్ ఫ్యాన్ కూడా ఉంది. ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము. సో ఇది ఇట్లా పార్టీషన్ ఉంటుంది, అక్కడ స్నానం చేయొచ్చు, ఇది ఇక్కడ కామోడ్ ఉంటుంది. చెప్పాను కదా ఇందాక, ప్రతి బాత్రూంలో మీకు గీజర్ అనేది కంపల్సరీ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా అతను కంప్లీట్ వదిలేసిపోతాడు. ఈ ఫర్నిచర్ ఏది కూడా అతను తీసుకెళ్ళడు. అతనికి సంబంధించిన ఏమన్నా తొడుక్కునే బట్టలు ఏమైనా ఇందులో ఉంటే అవి తీసుకెళ్తాడు తప్ప మిగతా అన్నీ ఇంకా A to Z వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమున్నాయో వదిలేసిపోతాడు. సో ఇట్లా మీకు ప్రతి బాత్రూమ్ దగ్గర ఇట్లా నిలువుటద్దం అయితే ఉంది. ఇదొక మీకు బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేందుకైతే ఖచ్చితంగా ఇది మనకు బాగుంటుంది. ఈ మధ్య విల్లా కల్చర్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది విల్లాస్లో ఉంటే. ఇది ఇంకొక బెడ్రూము. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 బెడ్రూమ్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూశారు కదా, ఒక బెడ్రూము. సో నెక్స్ట్ మళ్ళా పైన పెంట్ హౌస్ కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఎందుకంటే అతను ఇంట్రెస్ట్గా అతను కట్టుకున్నాడు కాబట్టి సో 100% అతను కన్స్ట్రక్షన్ క్వాలిటీని మెయింటైన్ చేస్తాడు. అందులో అతను బిల్డర్ కూడా, మంచి బిల్డర్. అన్ని వార్డ్రూమ్స్. సో ప్రతి బాత్రూమ్ ముందు మంచి వార్డ్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ
ఎందుకంటే డ్రెస్ ఇక్కడే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇది అటాచ్ బాత్రూము. సో ఈ బాత్రూంలో కూడా సేమ్ మీకు పార్టీషన్ ఉంది. అంటే స్నానానికి సపరేటు, వాష్రూమ్ సపరేట్ అన్నట్టు. ఒకటే బాత్రూంలో పార్టీషన్ ఉంటుంది. వార్డ్రూమ్స్ కూడా మెటీరియల్ చాలా బ్రహ్మాండమైన మెటీరియల్ వాడారు. సో హాల్లో మళ్ళీ ఒకసారి కెమెరా తిప్పుతున్నాను నేను. సో ఇది దేవుడి రూమ్ అలా చూపిస్తానని చెప్పాను కదా మీకు. సో కంప్లీట్గా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను లోపలంతా. చిన్నపాటి టెంపుల్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళా బాల్కనీ ఉంటుంది. బాల్కనీలోకి వెళ్ళడానికి ఇది బాల్కనీ. సో అక్కడ మంచిగా కూర్చోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ పెంట్ హౌస్కి వెళ్తున్నాం మనమే. సో ఇంత మంచి క్వాలిటీ విల్లా ఇంత బ్రహ్మాండమైన వెంచర్లో ఉందంటే అది కాస్ట్లీనే ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. ఇది పెంట్ హౌస్ సంబంధించిన ఏరియా. సో ఇక్కడ కూడా మనకు సపరేట్గా బయట ఓపెన్ ఏరియా ఉంటుంది. సో అదంతా నేను చూపిస్తాను మీకు. ఇది పెంట్ హౌస్ ఇన్సైడ్. సో అతను ఎప్పుడన్నా వస్తే ఈ పెంట్ హౌస్ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాడంట, ఎప్పుడన్నా వస్తే అంతే. మొత్తము హౌస్ను అసలు ఏం వాడాడు అతను. సో దీనికి సపరేట్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అయితే నేను ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ ప్రాపర్టీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రతి ప్రాపర్టీ మీరు మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. మిస్ అవ్వకుండా ఉండడం వల్ల మీకు నచ్చిన ప్రాపర్టీ ఎప్పుడైనా మీకు దొరకవచ్చు. సో ఇక్కడ ఇది ఏసీకి సంబంధించిన ప్లాంట్, సెంట్రల్ ఏసీకి సంబంధించిన ప్లాంట్ ఇండివిజువల్గా. సో మీరు ఇక్కడ పైనుంచి చూసినట్టయితే వ్యూ చూస్తే ఎటు చూసినా మీకు విల్లాసే కనిపిస్తుంది. చూడండి అక్కడ కంటిన్యూగా అదే అక్కడ విల్లాస్. ఇది నేను జూమ్ చేయాల్సింది మర్చిపోయాను. సో ఇది మీకు ఏదంటారు ప్లే ఏరియా, క్లబ్ హౌస్. సో దానికి సంబంధించి నేను దీనికి అటాచ్ చేశాను. క్లబ్ హౌస్కి సంబంధించిన చిన్న వీడియో, కొన్ని ఫొటోస్ అవి అటాచ్ చేశాను. సో ఇది చిన్న వీడియో దీనికి. ఇదంతా క్లబ్ హౌజు. అయితే ఇక్కడ దీనికి ఒక పార్కే 3 ఎకరాలు పెట్టారు. కేవలం పార్కే, అంటే క్లబ్ హౌస్ కాకుండా ఇది పార్కు చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఇక దీనికి సంబంధించిన A to Z డాక్యుమెంట్స్ కస్టమర్ నాకు పంపించాడు. మీకు అవసరం ఉంటే నేను కస్టమర్తో మాట్లాడిస్తాను అవసరాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర సేల్కున్నా
మా పీవీఆర్ ప్రాపర్టీస్ని కన్సల్ట్ చేయండి. మేము వచ్చి ఈ విధంగా షూట్ చేసి సేల్ చేసి పెడతాం.